ఏంటి ఈరోజు దొంగ నోట్ల అంశం విషయంలో ఆ ఎన్నికల బృందానికి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే విజయసాయి రెడ్డి గారు తిరిగి మీ గురించి మాట్లాడలేదండి బాబు. మీరు మళ్ళీ దానికి కాంట్రవర్సీ చేయక నేను ఓట్లే అన్నాను, మీకు నిమించలేదేమో. ఓకే, దొంగ ఓట్లు అనే అంశంలో అంటే అసలు ఆ పార్టీకి గుర్తింపే లేదు అని చెప్పి ఆయన మాటల అంశం. మీ పొత్తులో పార్టీ సరే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ప్రాబ్లం ఏంటి? దొంగోట్ల గురించి వచ్చినటువంటి కంప్లైంటే ఆయన ప్రాబ్లమా, లేకపోతే కంప్లైంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని ప్రాబ్లమా, లేకపోతే జనసేన పార్టీకి గుర్తింపు ఉందో లేదో అనేటువంటిది ఆయన ప్రాబ్లమా? అసలు ఆయన ప్రాబ్లం ఏంటి బేసిక్గా? ఇక్కడ ఇంకో విషయం అండి, ఇవాళ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అని కాదండి, తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 8 నుంచి 9 సార్లు కంప్లైంట్ చేస్తున్నామండి. వివిధ అంశాల్లో వివిధ ప్రూఫ్స్తో సహా మేము ఎలక్షన్ కమిషన్కి ఢిల్లీ వెళ్ళి చెప్పున్నాము. మా రిప్రజెంటేషన్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తర్వాత పార్టీ ఎంపీలు ఇచ్చారు. సో వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. అండ్ ఆల్సో ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు తీసుకోండి, లేకపోతే మా సాంబశివరావు గారు తీసుకోండి, వీళ్ళందరూ కూడా కోర్టుల వరకు వెళ్ళి కూడా ఎక్కడ ఏం అన్యాయం జరుగుతోంది, ఏ విధంగా దొంగోట్లను వీళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు, ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు అనేటువంటిది కోర్టుల వరకు వెళ్ళి కూడా చెప్పి నిన్నగాక మొన్నే అనుకుంటా 2 అధికారులు కూడా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు. అండ్ ఆల్సో మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు చేసినటువంటి ఇంకో దారుణం, వాళ్ళ పార్టీ సాక్షాత్తు వాళ్ళ పార్టీ కార్పొరేటర్లే దొంగోట్లు వేశారు, వాళ్ళకి లేనటువంటి విద్యార్హతలను ఉన్నాయని చెప్పి పెట్టి వాళ్ళు దొంగోట్లు వేశారు అనేటువంటిది మొన్న ప్రూవ్ అయింది. కంచెల శ్రీకాంత్ గారు ఏదైతే కాన్స్టిట్యున్సీగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారో దానికి సంబంధించి కూడా ఆ 3 కార్పొరేటర్లకు సంబంధించి కూడా ఒక యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పారు. ఇంకేం చెప్దాం వర్మ గారు? వాళ్ళు చేసేటువంటి దొంగతనాలన్నీ బయటపడుతుంటే అవును ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక సంస్థ వచ్చింది. అది గతంలో మీరు చేసిన దొంగ పనులే అంటున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇప్పుడు మేము చేసిన దొంగ పనులు ఏంటండి? మీరు కూడా అలా మాట్లాడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన దొంగ పనులు ఇవన్నీ మా మీద వాళ్ళు సార్, నేను ఏమంటున్నాను అక్కడ ఇప్పుడు మీరు మా కార్పొరేటర్ వాళ్ళు మా వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడో అయ్యాయా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు చేశారు సార్, వినండి సార్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ రిజిస్ట్రేషన్ అంటే సరే, వాళ్ళు ఏదో పాపం ఏమనాలో చేతగాక ఏమనాలో తెలియక ఏదో మాట మాట్లాడారు వర్మ గారు. మీరు మరీ వాళ్ళు అలా ర్యాగింగ్ చేయకండి, వాళ్ళు ఏదో అన్నారు వదిలేయండి. వాళ్ళు కాదు, వినండి, నేను ఆయన చెప్పినవే వింటున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఆయన ఏమన్నారు? సరే, మేము కంప్లైంట్ చేసాము, ఒక రాజకీయ పార్టీగా మేము కంప్లైంట్ చేసాము, ఎన్నికల కమిషన్ మా కంప్లైంట్ అనేది, మీరు కంప్లైంట్ చేశారుగా, మీ కంప్లైంట్ కూడా ఇన్నుంటుందిగా. అంటే మీరు ఒక విషయం గమనించండి వర్మ గారు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వచ్చినటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారండి? ఏం చెప్పారు? అక్కడికి పోయి అదేంటి లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి చెప్తారా? వెళ్ళింది ఏం పర్పస్, ఏం చేశారు, మీకేమన్నా దొంగ ఓట్లు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా అనేది మీరు చెప్పుకోండి. మీ కంప్లైంట్ మీరు ఇచ్చుకోండి. ఖచ్చితంగా అధికారులు అక్కడ యాక్షన్ తీసుకోవాలనే కదా, ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలనే కదా మనం తాపత్రయపడుతున్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. యూ టెల్ యువర్ వర్షన్, నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ. వెళ్ళారు కదా, మీరు కూడా కంప్లైంట్ ఇచ్చామన్నారు కదా, మీరు కూడా చెప్తున్నారు కదా, చెప్పండి, ఎవరు కాదన్నారు? కానీ దానికి మళ్ళీ దీన్ని తీసుకొచ్చి అక్కడ కూడా వెళ్ళి తోలనాటమే. ఇది ఎలా ఉందంటే మీకు గుర్తుంటే వర్మ గారు, అదేంటది వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం మీద, వాలంటీర్లకు కాదు, రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యం అవుతున్నారు అనేటువంటి అంశం మీద జనసేనకు సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే నాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ అధికారుల వల్లనో వీళ్ళ వల్లనో నాకు తెలిసింది అంటే ఆయనకు ఎందుకు ఇస్తారు, ఆయన ఏమన్నా వార్డు మెంబరా, ఆయనకు ఎందుకు చెప్తారు, ఆయనకేం సంబంధం అంటే మీకు అసలు అక్కడ ప్రాబ్లం ఏంటి? నిజంగా అంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నారనేటువంటిది ప్రాబ్లమా, లేకపోతే అది పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందనేటువంటిది ప్రాబ్లమా, అసలు ఈ ఇష్యూ బయటకు వచ్చిందనేటువంటిది ప్రాబ్లమా? అలానే ఉంది ఇది కూడా. దొంగోట్లు ఉన్నాయని చెప్తున్నారు, మేము వెళ్ళి కంప్లైంట్ చేసాం, ఇది ఫస్ట్ టైం కాదు, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ది 8th or 9th టైం దట్ వీ హ్యావ్ కంప్లైంట్. అండ్ మేము దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా పెట్టాం వాళ్ళ దగ్గర. అండ్ మా అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి జనసేనతో పాటుగా వెళ్ళి మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వెళ్ళి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసాము.
అందులో వీళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపు జనసేనకి సింబల్ లేదు, ప్రతి చోట గాజు గ్లాస్ గుర్తొచ్చే అవకాశం లేదంటున్నారు. అది మీకు ఎఫెక్ట్ అవుతుందేమో అన్న చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పోటీ చేసిన వరకు కూడా సేఫ్. సో మిగతా ప్రాంతాల్లో కూడా వేరే వాళ్ళు ఎవరికైనా అభ్యర్థి ఉంటే వాళ్ళకి గాజు గ్లాస్ వేస్తే పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు, జనసేన వీరాభిమానులు ఉన్నారంటే గాజు గ్లాస్ కనిపించిన వెంటనే దానికి కానీ ఓటేస్తారేమో. ఆ ఓటు మీకు రాదు, అది వైసీపీకి ప్లస్ అవుతుంది, మీకు ఇబ్బందులు తప్పవు. ఇది కూడా వాళ్ళ వ్యూహంలో ఒక భాగమే అని చెప్పి చాలా మంది మాట్లాడే పరిస్థితి. ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడేటప్పుడు కూడా నేను విన్నాను అది. సో ప్రాబబ్లీ ఇది ఒక సజెషన్ లాగా నేను తీసుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎలా వర్కౌట్ చేయొచ్చో కూడా మేము ఖచ్చితంగా దాని మీద వర్కౌట్ చేస్తామని కూడా చెప్తున్నాను. ఎస్, ఇట్ కుడ్ బి అ ప్రాబ్లం. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి? ఆయన ఒక సలహా, ఆయన ఒక ఇష్యూ రేస్ చేసినప్పుడు దానికి సంబంధించి నిజంగా ఏదైనా జెన్యూన్ ప్రాబ్లం ఉంటే మేము దానికి